హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. మీ ఇంట్లో ఏసీ వాడుతున్నారా? చూడండి, ఏసీ కూలింగ్ రావడం లేదా? ఇది ఏసీ కంపెనీ చూడండి, బ్లూ స్టార్ ఇది ఏసీ అండి. ఏ కంపెనీ ఏసీ అయినా సరే అండి, మీకు కూలింగ్ సరిగా రావడం లేదు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, మీకు బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి చూడండి. లోపల మనం కూలింగ్ మ్యాట్ ఉంటుంది, దాన్ని క్లియర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మన ఏసీ పక్కన మనకు సైడ్లో మనకు చిన్న లింక్ ఉంటుంది, ఓపెన్ గ్యాప్ ఉంటుంది, దాన్ని పైకి లేపాలా. లేకపోతే మన కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి, దాన్ని క్లియర్ చేయాలి. మన డస్ట్ ఉంటుంది, దాన్ని కడగాల. ఓకేనా? ఈ డస్ట్ని మనం చూడండి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి కంపల్సరీ ఓపెన్ చేయాలా. చూడండి, 2 పక్కల చేయి పెట్టి మనం ఈ విధంగా పైకి లేపితే ఈజీగా మనకు చూడండి డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అయిన వెంటనే మనం చూడండి లోపల మనకు ప్యాడ్స్ ఉంటాయి, చూపిస్తాను. ఇక లింక్స్ చూడండి ఏ విధంగా ఉంటుందో. ఈ లింక్ ప్రెస్సింగ్ లింక్స్ అండి. ఈ విధంగా మనం తగులుకుంటాయి. ఇవి ఎటువంటి స్క్రూ ఏమి ఉండదు, ఈజీగా మీరే తీసుకోవచ్చు. ₹1 ఖర్చు లేకుండా మీ ఏసీ మీరే క్లియర్ చేసుకోవచ్చు. చూడండి, డస్ట్ చూడండి ఎంత ఉందో మన కూలింగ్ ప్యాడ్స్కి. ఈ విధంగా డస్ట్ చేరుతా ఉంటే ఏమవుతుందంటే మీకు సరిగా కూలింగ్ రాదు, కరెంట్ బిల్ పెరగడం, లేదంటే మీకు ఇంకా స్మెల్ రావడం, బ్యాడ్ స్మెల్ ఈ విధంగా జరుగుతుంటుంది. ఈ ప్యాడ్స్ని చూడండి ఈ విధంగా మన పైకి లేపితే ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా మీరే తీసేయచ్చు. ఓకేనా? ఇది చూడండి మొత్తం డస్ట్ ఎంత ఉందో పెరగపోయే విధంగా. అంతే 3 నెలలకు ఒకసారి కంపల్సరీ చేసుకుంటే బెటరు. మీరు వాడుతుంటే కంపల్సరీ చేసుకోండి, వాడకపోతే ఎప్పుడైనా వాడినప్పుడు తీసుకురండి. ₹1 ఖర్చు మీరే చేసుకోవచ్చు. చూసారా డస్ట్ ఎంత ఉందో? దీన్ని మనం ఏం చేస్తామంటే వాటర్తో వాష్ చేయాలండి. జస్ట్ కుళాయి కాడ పెట్టేస్తే ఈజీగా అదే క్లియర్ అయిపోతుంది. లేదంటే మీరు సబ్వేజన్ కడగవచ్చు, మీ ఇష్టం. చూడండి, లోపల పైప్ సిస్టమ్ కాడ చూడండి డస్ట్ ఎంత ఉందో. ఈ విధంగా బూజు పట్టినట్టు ఉంది. ఇక్కడ మీరు బ్రష్తో క్లియర్ చేస్తే బెటరు. బ్రష్ లేకపోతే క్లాత్ అయినా ఈ విధంగా ఆల్మోస్ట్ తుడచండి, మొత్తం క్లియర్ చేయండి డస్ట్ అంతని. ఎందుకంటే ఈ డస్ట్ వల్ల మనకు స్మెల్ రావచ్చు, లేదంటే గాలి సరిగా రాకపోవచ్చు. అందువల్ల మొత్తం మీరు నీట్గా పెట్టుకోవాలా. అప్పుడు మీకు ఫుల్ కూలింగ్ వస్తుంది ఇంట్లో. ఈ విధంగా వాటర్ వాష్ చేస్తున్నాం మనం ప్యాడ్స్ని. ఎటువంటి ఏమి వేయలేదు, సబ్బు ఏమి. మీకు కావాలంటే పర్ఫ్యూమ్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. స్మెల్ వచ్చేటప్పుడు కొంచెం పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. ఓకేనా? స్పాంజిల్ కాడ ఈ విధంగా క్లియర్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మ్యాట్స్ని మనం ఎట్లా తీసామో ఆ విధంగా ఫిటప్ చేసుకోవచ్చు. ఏది ఎటు పక్కనే ఫిటప్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. రెండు సేమ్ సెట్. ఓకేనా? ఈ విధంగా మనం ఆ గ్యాప్లో చూసి కరెక్ట్గా సెట్ చేసేయండి. కరెక్ట్గా లింక్ తగులుకుంటుంది అంతే. జస్ట్ చూసి మీరు ఆ విధంగా పెట్టండి, అంతే. సింపుల్, అంతే. ఈజీ ట్రిక్ అండి, ఇది మీరే చేసుకోవచ్చు. ఈ విధంగా కూలింగ్ ప్యాడ్ని మీరు రెండోది కూడా సెట్ చేసేయండి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఏదొడ్డు పక్కన బిగించుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఏసీలో మనకు 2 రకాలు ఉంటాయండి. ఒకటి సెంటర్లో ఉంటుంది కూలింగ్ ప్యాడ్ తీసేది, ఇంకొకటి మనకు పైన ఉంటుందండి. ఓకేనా? దీంట్లో మన సెంటర్ వచ్చింది కదా, ఇంకో పైన వచ్చేది కూలింగ్ ప్యాడ్ కూడా చూపిస్తానండి. ఆ వీడియో కూడా చేశాను నేను, నా ఛానల్ చెక్ చేసుకోండి. దాన్ని ఎలా తీయాలి, ఎలా క్లియర్ చేయాలో చూపిస్తాను. ఎల్జీ కంపెనీలో ఉంటాయండి, ఎల్జీ కంపెనీ ఏసీ కూడా చేశాను నేను. ఈ విధంగా డోర్ని చూడండి, ఫస్ట్ దీన్ని బిగించేద్దాం. ఈ క్లిప్ని మనం జస్ట్ ప్రెస్ చేయండి, అంతే. సెట్ అయిపోతుంది డోర్ ఈ విధంగా మనకు బ్లూ స్టార్ది. ఆ తర్వాత ఈ సైడ్ కూడా ప్రెస్ చేయండి, లాక్ సిస్టమ్ తగులుకుంటుంది ఈజీగా, అంతే. చాలా ఈజీ అండి. మధ్యలో కూడా మనకు కొంచెం చిన్న చిన్న లాక్స్ ఉంటాయి, దాన్ని ప్రెస్ చేస్తారండి, అంతే సరిపోద్ది. ఫ్రెండ్స్, కొన్ని ఏసీలు చూడండి మనకు ఫ్రంట్ డోరు కొంచెం పైన డోరు మన ఉంటాయి మనకు కూలింగ్ ప్యాడ్స్. ఓకేనా? దాన్ని మన పైన కూలింగ్ ప్యాడ్స్ మన ఎల్జీ కంపెనీ అలాంటి అయితే ఎలా క్లియర్ చేయాలి, నేను ఆల్రెడీ వీడియో చేశాను, నా ఛానల్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫుల్ కూలింగ్ వస్తుంది మనకు. ఈ విధంగా ట్రై చేయండి. ఈ ఏసీ మాకు తెలిసిన ఇవన్నీ ఏసీ కూలింగ్ రాదని చెప్తే నేను చేశానండి. జస్ట్ చాలా ఈజీగా మీకు చూపించాను. మీరు నచ్చితే మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.